దేవస్థానం అధికారులు నిర్లక్ష్యమే, ఎందుకంటే ఒకసారి అంతమంది భక్తులు వస్తారని చెప్పి సరైన ప్రికాషన్స్ తీసుకోలేదు. నేను ప్రికాషన్స్ విషయంలో ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ అంటే ఈ క్యూ లైన్ మొత్తం ఆ క్యూ లైన్ అన్ని మేము చెక్ చేసుకోవడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ ఉంది. ఆ గోడ పిల్లర్ తో కట్టాడా, సిమెంట్ తో కట్టాడా, బ్రిక్ తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాకు. కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది. మీకు తెలుసు, మీరు ఆ టైంలో ఉన్నారు. నేను కూడా వర్షంలో తడుచుకుని దర్శనం చేసుకుని వచ్చాను. నేనే కాదు, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకుని వెళ్ళారు. భారీ వర్షంలో తడుచుకుని వెళ్ళాము. ఈ వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని. 1 or 2 ఇంజురీస్ అన్నారు. అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుట్అవుట్ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడే ఉండడం జరిగింది. అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ లో కానీ నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా మేము చేయలేదు. ఇమీడియట్ గా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి మేము పంపించడం జరిగింది. మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ప్లీజ్ మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్ లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్. దేవస్థానం అధికారులు నిర్లక్ష్యమే, ఎందుకంటే ఒకసారి అంతమంది భక్తులు వస్తారని చెప్పి సరైన ప్రికాషన్స్ తీసుకోలేదు. నేను ప్రికాషన్స్ విషయంలో ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ అంటే ఈ క్యూ లైన్ మొత్తం ఆ క్యూ లైన్ అన్ని మేము చెక్ చేసుకోవడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ ఉంది. ఆ గోడ పిల్లర్ తో కట్టాడా, సిమెంట్ తో కట్టాడా, బ్రిక్ తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాకు. కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది. మీకు తెలుసు, మీరు ఆ టైంలో ఉన్నారు. నేను కూడా వర్షంలో తడుచుకుని దర్శనం చేసుకుని వచ్చాను. నేనే కాదు, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకుని వెళ్ళారు. భారీ వర్షంలో తడుచుకుని వెళ్ళాము. ఈ వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని. 1 or 2 ఇంజురీస్ అన్నారు. అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుట్అవుట్ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడే ఉండడం జరిగింది. అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ లో కానీ నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా మేము చేయలేదు. ఇమీడియట్ గా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి మేము పంపించడం జరిగింది. మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ప్లీజ్ మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్ లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.